Honorable Chairman sir, I move that the Andhra Pradesh Grama Sachivalayams and Ward Sachivalayams Bill 2026 be taken into consideration. మోషన్ మూడ్. మినిస్టర్ గారు, మీకు కూడా మీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరు రాలా? బిల్లు సమయంలో కూడా అధికారులు రాకపోవడం అనేది అది మంచిది కాదు. అది అది బాధ్యత రహిత్యం అధికారులు. అంటే ప్లీజ్ మోషన్ మూడ్. క్లుప్తంగా చెప్పు. అధ్యక్ష, స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వార్డు ప్రతి గ్రామము స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకోవాలన్నటువంటి సంకల్పంతో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుని సాధించాలని ప్రభుత్వం తరఫున క్షేత్రస్థాయి వరకు పరిపాలన తీసుకొని పోవడానికి ఇవి పౌర సేవా కేంద్రాలుగా ఉండాలని మెరుగుపరిచిన డేటాబేస్ మద్దతుతో అనేక రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే అందుబాటులో ఉంచుతున్నాం అధ్యక్ష. 100% జనాభాకు సేవలు అందించాలని, అదేవిధంగా గతంలో విస్మరించబడిన వర్గాలను కూడా కలుపుకుపోయేలాగా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయం రూపొందిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, భారత ప్రజారాజ్యం 77వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చట్టమును గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సవరణ 2026గా పేర్కొనబడింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయంలో అను పదములకు బదులుగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు అను పదవులు ఉంచమని అధ్యక్ష. పరిచ్ఛేదము 2లో ఖండం 1లోను ఖండం 3లోను అదేవిధంగా 5వ ఖండంలోను స్వర్ణ గ్రామము మరియు స్వర్ణ వార్డు శాఖ అనే పదవులను ఉంచమని అధ్యక్ష. శాసనమండలి ప్రోరోగ్ చేయబడి అప్పుడు సమావేశాలు లేనందున మరియు పై నిబంధనలు తక్షణమే అమలు చేయని నిర్ణయించి 12 జనవరి 2026వ తేదీన ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో మరియు వార్డు సచివాలయంలో సవరణ అధ్యాదేశం 2026ను గవర్నర్ జారీ చేశారు అధ్యక్ష. ఇది 13 జనవరి 2026వ తేదీన ఆంధ్రప్రదేశ్ గజెట్ అసాధారణ భాగం 4B నందు తెలుగు మరియు ఆంగ్లంలో ప్రచురించిన అధ్యక్ష. సదరు బిల్లు అధ్యాదేశము స్థాన ప్రవేశపెట్టబడింది అధ్యక్ష. ఈ బిల్లు పరిగణలోకి తీసుకోవాల్సిన కోరుతున్నాను అధ్యక్ష.